Hello Shankar. Hello ma'am. Let's practice conjunctions. Yes ma'am. Subbu regular గా ప్రాక్టీస్ చేస్తే ఆన్సర్స్ బాగా చెప్పగలుగుతాడు. If Subbu practices regularly, he will be able to answer well. సుబ్బు ప్రాక్టీస్ చేస్తే గానీ ఆన్సర్స్ చెప్పలేడు. Unless Subbu practices, he can't answer. నేను సుబ్బు ప్రాక్టీస్ చేశాడు కానీ ఆన్సర్స్ సరిగ్గా చెప్పలేకపోయాడు. Subbu practiced yesterday, but he wasn't able to answer well. నేను సుబ్బు కరెక్ట్ గా ఆన్సర్స్ చెప్పనప్పుడు తను డిసప్పాయింట్ అయ్యాడు. When Subbu didn't answer confidently, he got disappointed. తను డిసప్పాయింట్ అయినప్పుడు మేడం తన్ని మోటివేట్ చేశారు. When he got disappointed, ma'am motivated him. ఎప్పుడు స్టూడెంట్స్ డిసప్పాయింట్ అయినా సార్ మోటివేట్ చేస్తారు. Whenever students get disappointed, sir motivates them. లాస్ట్ టైం నేను వైజాగ్ వస్తున్నప్పుడు మా ఫ్రెండ్ ని కలిశాను. While I was coming to Vizag, I met my friend last week. రేపు ఎగ్జామ్ ఉంటే ఈ రోజు నైట్ కి నేను ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. If there is an exam tomorrow, I will have to prepare for an exam today. రేపు నేను ఎగ్జామ్ బాగా రాస్తే నన్ను పొగుడుతారు. If I write exam well tomorrow, I will be praised. రేపు మా ఇంటికి రిలేటివ్స్ వస్తే నేను లీవ్ తీసుకుంటాను. If my relatives come to my home tomorrow, I will take a leave. ఎప్పుడు మా ఫ్రెండ్స్ వైజాగ్ వచ్చినా నేను లీవ్ లో ఉంటాను. Whenever my friends come to Vizag, I will be on leave. వాళ్ళు లాస్ట్ టైం వైజాగ్ వచ్చినప్పుడు నేను లీవ్ లో ఉండలేకపోయాను, అందుకే వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారు. When they came to Vizag for the last time, I wasn't able to be on leave. That's why they got disappointed. రేపు వాళ్ళు వైజాగ్ వస్తే నేను లీవ్ లో ఉండాల్సి వస్తుంది. If they come to Vizag tomorrow, I will have to be on leave. నన్ను లేపితే గానీ నేను ఎర్లీగా లేవలేను. Unless I am woken up, I can't wake up. వాళ్ళు రిచ్ అయినప్పటికీ వాళ్ళు ఎవరికి హెల్ప్ చేయలేరు. In spite of being rich, they can't help anyone. నిన్న వర్షం పడినప్పటికీ స్టూడెంట్స్ టైంకి రాగలిగారు. Even though it rained yesterday, students were able to come for the class on time. నిన్న ఆమెకి జాబ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆమె హ్యాపీగా ఉంది. Since she got a job yesterday, she is happy now. ఆమెకి జాబ్ వస్తే తన పేరెంట్స్ కి హెల్ప్ చేయగలుగుతారు. If she gets a job, she will be able to help her parents. ఆమెకి జాబ్ లేకపోతే తను హ్యాపీగా ఉండలేదు. If she doesn't have any job, she can't be happy. వాళ్ళు వస్తే నేను వెళ్తాను. If they come, I will go. వాళ్ళు వచ్చినప్పటికీ నేను వెళ్ళలేకపోయాను. Even though they came, I wasn't able to go. మనీ అవసరమైనా నేను నా ఫ్రెండ్ అడుగుతాను. Whenever I need money, I will ask my friends for money. లాస్ట్ టైం నాకు మనీ అవసరమైనప్పుడు నేను నా ఫ్రెండ్ అడిగాను, వాడు నాకు హెల్ప్ చేయగలిగాడు. When I needed money last time, I asked my friends for money. He was able to help me. ఇకపై నాకు మనీ అవసరమైతే నేను నా ఫ్రెండ్ అడగను. If I need money from now, I won't ask my friend for money. ఎప్పుడు నాకు డౌట్స్